గేమ్ చేంజర్ సినిమా అయితే జనవరి 10వ తేదీన గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. అవును. అయితే ఫ్యాన్స్ ఈ మూవీ సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను కొంతమంది అయితే లెటర్స్ కూడా రాసేసి మీరు ఇస్తారా లేదంటే మేము ఏదో చేసుకుంటాం అన్నట్టుగా మాట్లాడారు అనమాట. సో ఫైనల్ అయితే దిల్ రాజు గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారనమాట. సో ఇప్పుడు ఆ స్టేట్మెంట్ కూడా మనం నమ్మాలో లేదో తెలియదు కానీ బట్ ఆయన అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, న్యూ ఇయర్ కనుక ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం అని చెప్పి ఆయన చెప్పారు. ఖచ్చితంగా దీన్ని నమ్మాల్సిందే, ఎందుకంటే ఫ్యాన్స్ ఇంత ఘోరంగా చెప్పినప్పటికీ కూడా ఇంకా దాన్ని వాళ్ళ విష్ ని ఆయన ఫుల్ఫిల్ చేయకపోతే ఖచ్చితంగా ఇంకా ఎదురుదే అనుకోవచ్చు. ఎప్పటి నుంచో కూడా రామ్ చరణ్ సింగిల్ సినిమా కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అసలు గేమ్ చేంజర్ అనే ఒక పేరు విన్న తర్వాత అందరు కూడా సినిమా ఎప్పుడు వస్తుంది, అసలు ఈ టైటిల్ ఏంటి, రామ్ చరణ్ ని 3 విధాలుగా ఇట్లా రకరకాలుగా ఎంత ఈగర్ గా వెయిట్ చేసినప్పటికీ మూవీ పైన ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెరిగే ఛాన్స్ ఉంది. ఖచ్చితంగా అంటే ఒక గత నెల రోజుల నుంచి కూడా అసలు గేమ్ చేంజర్ నుంచి అసలు మీకు ప్రమోషన్స్ ఏమైంది, ప్రమోషన్స్ ఎందుకు చేయడం లేదు, ఈవెంట్స్ ఎందుకు చేయడం లేదు, కనీసం ఇలాంటి అప్డేట్స్ ఇవ్వడం లేదంటే చాలా మంది చాలా రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. సో అంటే విమర్శలు అని చెప్పలేము, ఒక రకమైన బాధ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఇష్టమైన ఒక హీరోని, ఆయన హీరో గురించి ఒక అప్డేట్ రాకపోతే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఏదో ఒక ఫీల్ ఉంటది. వేరే హీరోలకు సంబంధించి వేరే సినిమాలకు సంబంధించి అప్డేట్స్ వస్తా ఉంటే మన హీరోకి సంబంధించిన అప్డేట్స్ రాకపోతే ఖచ్చితంగా ఏదో ఒక ఫీల్ ఉంటది. సో మొత్తానికి అయితే ఇప్పుడు కొత్త సంవత్సరంలో ఫస్ట్ డే January 1, 2025 అయితే హైదరాబాద్ పోలీస్ గ్రౌండ్స్ లో చాలా భారీగా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ అనేది చేస్తున్నారు. సో ఈ ఈవెంట్ కి చిరంజీవి గారు రాబోతున్నారని తెలుస్తుంది. సో ఆయన చేతుల మీదగానే ట్రైలర్ లాంచ్ చేయాలని అనుకుంటున్నారు. సో ఖచ్చితంగా యాక్చువల్గా 27వ తేదీనే చేయాలని న్యూస్ వచ్చింది, బట్ 27 నుంచి 30కి వెళ్ళింది. సో మళ్ళీ 30 నుంచి ఇప్పుడు 1వ తేదీ అన్నారు. 1వ తేదీ కూడా అంటే అఫీషియల్ గా అయితే న్యూస్ రాలేదు కానీ దిల్ రాజు గారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో మేము న్యూ ఇయర్ కనుక అయితే ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం అని. బట్ ఇంకో కొంతమంది ఏమంటున్నారంటే లేదు సో జనవరి 4వ తేదీన ఏపీలో ఒక ఈవెంట్ జరగబోతుంది. సో ఆ ఈవెంట్ లో ఏమైనా రిలీజ్ చేయొచ్చు అని చెప్పి కొంతమంది అంటున్నారు. బట్ చూడాలి మరి అఫీషియల్గా ఏదైనా పోస్టర్ రిలీజ్ చేసి ట్రైలర్ సంబంధించిన అప్డేట్ని అయితే వాళ్ళు అనౌన్స్ చేస్తే తప్ప మనం అయితే నమ్మలేము. అయితే ఈ ట్రైలర్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.